ఇక కాళేశ్వరం దివాలా రుణం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వానికి పిఎఫ్సి లెటర్ రాసింది. లేకుంటే నాన్ పర్ఫార్మింగ్ అసిస్ట్గా ప్రకటిస్తామని వార్నింగ్. అంటే ఇది నాన్ పర్ఫార్మింగ్ అంటే పనికిరాని ప్రాజెక్టు అని చెప్పేసి ప్రకటిస్తామని చెప్పేసి పిఎఫ్సి లెటర్ రాసింది. 3 నెలల బకాయి 1441 కోట్లు. మరి గతంలోనూ ఆర్ఈసీ నుంచి ఇదే తరహా లేఖలు వచ్చినాయి. సర్ది చెప్పిన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు మరి వెంటాడుతున్న బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పిదాలు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన ఆర్థిక నిర్వహణ వ్యవహారం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మెడకు చుట్టుకున్నది. ప్రాజెక్టు నిర్మాణం పేరుతో ఎడాపెడా చేసిన అప్పులు తీర్చాలని రుణం ఇచ్చిన సంస్థలు సర్కారుకు నోటీసులు పంపుతున్నాయి. ఒప్పందం ప్రకారం అప్పులు తీర్చాలంటూ ఒత్తిడి తెస్తున్నాయి. గతంలో రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ నుంచి నోటీసులు అందగా తాజాగా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ పిఎఫ్సి నుండి వచ్చాయి. ఆర్ఈసీ నుంచి తీసుకున్న రుణాలు నెలవారీగా చెల్లించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదిరింది. పిఎఫ్సి నుంచి తీసుకున్న రుణాల్లో 3 పద్దులకు క్వార్టర్లీ పేమెంట్ జరగాల్సి ఉండగా మరో 2ంటికి నెలవారీ చెల్లింపులు జరగాల్సి ఉంది. అందులో భాగంగానే పిఎఫ్సి నుంచి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి బకాయిల పేమెంట్స్ గురించి లేఖ రాయడం జరిగింది. మరి మొత్తానికైతే కాళేశ్వరం దివాలాకు సంబంధించిన విషయంలో కాళేశ్వరం ప్రాజెక్టును కట్టడం కోసం తీసుకున్నటువంటి అప్పులు ఏవైతున్నాయో ఆ అప్పులకు సంబంధించి మాకు డబ్బులు తిరిగి కట్టాల్సినటువంటి ప్రభుత్వం ఇంకా కట్టట్లేదని చెప్పేసి అయితే మరి పిఎఫ్సి నుండి ఒక లెటర్ రావడం జరిగింది. దీని విషయంలో కాంగ్రెస్ పార్టీ మరి కట్టదా? ఎందుకనంటే కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్ల రూపాయల ప్రజాధనంతో కట్టిరు. దయచేసి అందరూ గుర్తుపెట్టుకోవాలి. 1,00,000 కోట్ల రూపాయల ప్రజాధనంతో కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని భ్రష్టు పట్టించడానికి ప్రయత్నం చేస్తే అది కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోవడానికి దాన్ని రిపేర్ చేయడానికి మహా అంటే 500 నుండి 1000 కోట్ల రూపాయలు ఖర్చు అయితే కావచ్చు. అది భారీ బడ్జెట్ పెడితే 1000 కోట్ల కన్నా 1000 కోట్లు అసలే కావు. 1000 కోట్లకు అంచనా వేసుకున్నా 1,00,000 కోట్ల ప్రాజెక్టుకి 1000 కోట్ల రూపాయలు పెట్టి మరమ్మత్తు చేయడం కోసం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించి వర్షాకాలం వరకు వేచి చూస్తే మాత్రం తప్పకుండా ఈ 1,00,000 కోట్ల అవినీతి మొత్తానికి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం వహించాల్సి వస్తుంది. ఎందుకనంటే బీఆర్ఎస్ పార్టీ కట్టింది వాడు 1000 కోట్లు తీసుకున్నాడా, 5,000 కోట్లు తీసుకున్నాడా, 10,000 కోట్లు తీసుకున్నాడా, లంచం తీసుకున్నటువంటి విషయంలో వాడిని అరెస్ట్ చేసి జైలు పంపించి ఆ 10,000 కోట్ల రూపాయలు మీరు తిరిగి తీసుకొచ్చడం ప్రయత్నం చేయండి. అందులో ఆ మెగా సంస్థలు బీజేపీకి ఎన్ని కోట్లు పంపించినాయి, ఆ 900 కోట్ల రూపాయలకు సంబంధించిన లెక్కలు అడగండి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఎన్ని కోట్లు ఇచ్చినాయో దానికి సంబంధించిన లెక్కలు అడగండి. ఎందుకు తీసుకున్నాయి, ఎలక్ట్రల్ బాండ్ల రూపంలో ఆ లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితికి మెగా సంస్థ ఎందుకు వచ్చింది అని చెప్పేసి మొత్తం ఎంక్వైరీ చేసి కాళేశ్వరం ప్రాజెక్టులో ఎంత అవినీతి జరిగిందో అవినీతి తిమింగిలాలను బయటికి తీయండి. కానీ ఈరోజు 1,00,000 కోట్ల రూపాయలతో కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుని నిరుపయోగంగా మార్చేయడానికి ప్రయత్నం చేస్తే మాత్రం తప్పకుండా దాని బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం వహించాలి. ఎందుకు వహించాలి అని అంటే ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ప్రజల కోసం కట్టినటువంటి ప్రాజెక్టు. దానివల్ల ఉపయోగాలు లేకపోలేదు, ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి కనీసం ఎంతమంది రైతులకు దానివల్ల ఉపయోగం ఉందో అంతమంది రైతులకన్నా నీరు అందించడానికి ప్రయత్నం చేయాలి. మరి 1,00,000 కోట్ల రూపాయలు పోతే పోనీరి అని అనుకోవడానికి ఇది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఖజానా సొమ్ము కాదు, రేవంత్ రెడ్డి ఇంట్లో సొమ్ము కాదు, కేసీఆర్ ఇంట్లో సొమ్ము కాదు. కాబట్టి ప్రజల సొమ్ము కాబట్టి ప్రజల సొమ్మును నిరుపయోగంగా మార్చే ప్రయత్నం మాత్రం చేయొద్దు. దయచేసి ఇప్పటికైనా కాళేశ్వరం ప్రాజెక్టును రిపేర్ చేయించే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం.